హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందం విషయంలో కానీ, అభినయం విషయంలో కానీ, ఎనర్జీలో కానీ, డెడికేషన్‌లో కానీ, క్యూట్‌నెస్‌లో కానీ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే బోల్డ్ అని అడ్జెక్టివ్స్ వస్తూనే ఉంటాయి. వీటన్నిటి విషయంలో కూడా ఏ మాత్రం తగ్గేదేలే అంటది ఈ క్రష్మిక. మీకు అర్థమైపోయింది కదా? ఎస్, వీ హ్యావ్ అవర్ వెరీ బ్యూటిఫుల్ రష్మిక. ఫర్ ద ఫస్ట్ టైం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో జతకట్టి శ్రీవల్లిగా పాన్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్సెస్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ సీ వాట్ షీ హ్యాస్ టు సే అబౌట్ పుష్ప. ఇంకా బోల్డ్ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ క్రష్మిక. Hello, How are you? You look so gorgeous and so Thank pretty. you. I'm just నాకు యాక్చువల్లీ చాలా కొత్తగా కనిపిస్తున్నారు తెలుసా, ఇన్ ద సాడీ అండ్ కదా, యా actually కొంచెం ఎప్పుడు యూనో yeah, వెస్ట్రన్ yeah. దట్ క్యూట్నెస్ ఉండేది. ఇప్పుడు Yeah. నాకు యూ లుక్ సో ఎలిగెంట్. Oh, thank you. నేనైతే నా టీం మానికోన్ అంతే. వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఇక్కడ అంతే కనిపిస్తుంది. బట్ శ్రీవల్లికి రష్మికకి ఎంత డిఫరెన్స్ ఉంది కదా ఆన్ నార్త్ స్క్రీన్. పోల్ సౌత్ పోల్. కంప్లీట్ గా నార్త్ పోల్ సౌత్ పోల్. నేను చూసి నేనేనా అని క్వశ్చన్ చేస్తున్నా. అవునా? అంతవరకు డిఫరెంట్ ఉంది. నిజం. ఈవెన్ మాకు మొత్తం ఆ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ ఎందులో చూసినా ఆల్ టుగెదర్ డిఫరెంట్ పర్సన్ Yeah, కనిపిస్తున్నారు yeah, మాకు. it's crazy. టు బి ఆనెస్ట్ శ్రీవల్లే కనిపిస్తుంది. ఐ థింక్ ఈ ఫిల్మ్ లో అదొక మ్యాజిక్ అండి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్పరాజే కనిపిస్తారు, అవును. సునీల్ గారు వాళ్ళ క్యారెక్టరే కనిపిస్తారు, అనసూయ వాళ్ళ క్యారెక్టర్, ఫహాద్ సార్ వాళ్ళ క్యారెక్టరే కనిపిస్తారు. అవును. సో ఐ థింక్ ఇట్స్ వన్ మ్యాజిక్ దట్ దే హావ్ క్రియేటెడ్ ఇన్ ఇంత స్టార్డమ్, ఇంత ఇమేజ్ ఉన్న వాళ్ళు కూడా అలా క్యారెక్టర్ మాత్రమే కనిపించడం అంటే Yeah. అసలు మామూలు విషయం It's crazy, కానే no? కాదు. ఐ థింక్ అది సుకుమార్ గారికే సాధ్యమైంది అలా చేయడం. ఇట్స్ హిస్ కింగ్డమ్. ఎస్. సో మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అన్నారు, గీత గోవిందన్ టైంలో ఐ విష్డ్ నేను వర్క్ చేయాలి Silent గా త్వరలో wish అని చెప్పాను. సో అలా మీ మనసులో ఉన్న కోరిక సడన్ గా ఒక కాల్ గా మీ ముందుకు వచ్చినప్పుడు, పుష్పలో అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు, వాట్ వాస్ దట్ ఎక్సైట్మెంట్ అండ్ రియాక్షన్? హౌ వాస్ దట్? I think first of all, Sukku sir film, పుష్ప ఫిల్మ్, అల్లు అర్జున్ గారు ఉన్నారు అన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఇది చాలా ఫార్ ఆఫ్, ఇది ప్రాబబ్లీ ఇంకొక 6-7 years లో జరిగే పని ఇప్పుడు Okay. కాదని అనుకున్నా. కానీ ఐ థింక్ వెన్ Maitri filmmaker, like Maitri movie makers and Sukku sir and all of these calls I started getting, oho, ఇది అవుతుంది. ఓకే. Now the responsibility is if you can live up to that character, you know. అంటే ఒక ఫిల్మ్ వచ్చి ఫిల్మ్లో చేసేది మాత్రం కాదు, బట్ వెన్ ఇట్ రిలీజెస్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సో మచ్ టు ద ఫిల్మ్. అవును. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఐవ్ లవ్డ్. ఎస్. ఆ ప్రాసెస్ మాత్రం వాజ్ అమేజింగ్. మామూలుగా ఐకాన్ స్టార్ తో వర్క్ చేయడానికే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆపర్చునిటీ కోసం. అది కూడా ఇలాంటి ఒక కథలో, ఇలాంటి ఒక క్యారెక్టర్ లో చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ బోనస్ ఆల్ టుగెదర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్యాక్ డ్రాప్ అనేది ప్రతిసారి వచ్చే బ్యాక్ డ్రాప్ అండ్ యూనో సెటప్ కాదు అది. సో శ్రీవల్లి క్యారెక్టర్ గురించి ఇలా ఉంటుంది, డీగ్లామరస్ గా ఉంటుంది, ఆర్ ట్రూ టు ద ఎర్త్, ఐ మీన్ నేటివ్ గా వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు అప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు మెంటల్లీ టు ద క్యారెక్టర్? I think as in I could be a heroine in a hero's film. It could be just that, but ee film lo aithe I can just say that I am Srivalli to Pushpa. Yes. And I'm not just like I'm not playing me. I'm not playing just me. I'm playing Srivalli. అవును. And ante ippudu when you say they're romantic films, so when you say the most classic love stories, there is Romeo Juliet, there is that, but like that I feel like Srivalli and Pushpa are made for each other, sort of a thing. So ilanti film lo ilanti character sir toti cheyalante it was a lot of responsibility. Yeah. It was a lot of you know, a learning process. But at the same time, I am so proud that I could do this film, a raw film, such a raw D-glam film with an actor like him.
మా రష్మిక ఫస్ట్ ఫిల్మ్ నుంచే తెలుగు మాట్లాడేస్తుంది. అసలు అందులో మాకు ఇంకా ఆశ్చర్యం గాని అలాంటివి ఏం లేవు. ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ ఫర్ అస్ నౌ. తెలుగు అమ్మాయి అయిపోయినా. తెలుగు అమ్మాయే. కానీ ఏకంగా రాయలసీమ యాస మాకు కూడా రాదు నిజం చెప్పాలంటే. అలాంటిది అది ప్రాక్టీస్ చేసి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా డబ్బింగ్. అమ్మో! చాలా డెడికేషన్‌తో చేశారని అర్థం అయిపోతోంది ఇక్కడే. నాకు తెలియదండి ఎట్లా చేశానో. ఆ! అస్సలు అంటే ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకున్నా. ఇప్పుడిప్పుడే వేరే వేరే లాంగ్వేజ్‌లో వెళ్ళి వేరే వేరే ఫిల్మ్స్ చేస్తున్నా గానీ, ఇప్పుడే తెలుగు నేర్చుకుని ఇప్పుడే చిత్తూరు స్లాంగ్ యాసలోకి వెళ్ళి ఐ వాస్ లైక్ అమ్మా ఇది టూ మచ్ మరి. కానీ ఇలాంటి ఫిల్మ్స్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. ఇట్స్ వర్త్ గోయింగ్ త్రూ ఆల్ దట్ ట్రబుల్, డూయింగ్ ఆల్ ఆఫ్ దట్ థింగ్. యాహ్! అండ్ ఆల్సో మీరు చెప్పేలాగా ఐ థింక్ చిత్తూరు స్లాంగ్ అనేది ఇట్ వాస్ వెరీ న్యూ. ఇప్పుడు నాకు వన్ ఇయర్ ఐ థింక్ we've started doing this అవును. film and it's done. The language is also so raw that నువ్వు ఏం మాట్లాడినా it looks different. It feels different. అంటే పొగులుతున్నారా, తిడుతున్నారా, ఏంది ఇది, ఎట్లా, ఏం జరుగుతుంది అని అర్థం కాదు. ప్రేమ కూడా అలాగే వస్తుంది. అలానే వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. Yes. 17th ఇట్స్ గోయింగ్ టు బి మ్యాడ్నెస్. వండర్ఫుల్. అండ్ శ్రీవల్లి లుక్ పరంగా చూస్తే ఆబ్వియస్గా ఈ సినిమాలో శ్రీవల్లి కాదు, పుష్పరాజ్ కానీ శ్రీవల్లి కానీ అందరూ కూడా లుక్ పరంగా అందరూ కొత్తగానే కనిపిస్తున్నారు. Yeah, ఇంతకు yeah. ముందు ఏ సినిమాలో కూడా అలా చూడలేదు మేము. బట్ యూజువల్గా హీరో అండ్ హీరోయిన్ విషయం పరంగా తీసుకుంటే అఫ్ కోర్స్ హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు. ఆయన కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్యాన్ మేకప్ కానీ దట్ హెయిర్ స్టైల్, ఓ మై గాడ్, ప్రతిదీ ఆ మాసిపోయిన చొక్కాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా డీటెయిల్డ్ కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ పుష్పరాజ్ లుక్ తెలిసిందా మీరు చేసే ముందు? ఐ థింక్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు అర్జున్ సార్ అక్కడ నిల్చున్నారు కానీ ఐ లుక్డ్ అరౌండ్, ఐ వాస్ లైక్ వేర్ ఇస్ అర్జున్ సార్, బికాస్ ఆఫ్ దిస్ మేకప్ అండ్ హెయిర్ అవును అవును. you just can't see. అంటే I think when the hair they had done it brown or something, his hair color is black and it was brown. And I అవును. was like, where's Arjun sir, where? Hi Chappali, first and he's standing right there. I'm like, oh sir, sorry sir, hi sir, how are you, and all of that. నేను కూడా I think మిమ్మల్ని కూడా అలాగే ఎవరో గుర్తు పట్టకపోయి ఉంటారు. yeah, exactly, like I think shooting లో people would be like, జరగమ్మ నన్నే జరగ, నువ్వు ఫీల్డ్ వస్తున్నావు. నన్నే వచ్చి రష్మిక ఎక్కడ, ఐమ్ లైక్ సార్ మీ అంటుండే. సో ఐ థింక్ ఇది సెట్ లో అందరితోటి జరిగింది జరిగేది. కదా. కానీ దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్, నో? లైక్ ఇఫ్ యూ కీప్ మై ఫోటో నౌ అండ్ కీప్ శ్రీవల్లి, ఇట్స్ లైక్ టూ డిఫరెంట్ గర్ల్స్. నిజంగా. అండ్ ఇది ఐ థింక్ ఇట్స్ ఆల్ క్రెడిట్ టు మై టీమ్. లైక్ ఎవ్రీ డే వెళ్ళి 2 hours మేకప్ చేసుకొని, 2 hours ఈ హెయిర్, బాడీ మేకప్, ఈ నెయిల్ పెయింట్, Yeah. అది ఇది చేసుకొని, ఇట్ వాస్ హార్డ్ బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్. ఐ డోంట్ నో అబౌట్ ద కలర్ టోన్ అది ఇది కానీ, బట్ ఐ ఫీల్ లైక్ పీపుల్ లైక్ దిస్ లుక్ బ్యూటిఫుల్. ఆఫ్ కోర్స్. లైక్ ఐ వాస్ లైక్, చాలా అంటే- కళగా కనిపిస్తారు. అవును. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ డోంట్ లుక్ ఎట్ హౌ ఐ లుక్. ఆఫ్ కోర్స్. నాకైతే పర్ఫార్మెన్సే ఫస్ట్. ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్స్ జస్ట్ మీ. Oh my god, I feel like a different person. Annappudu they're like, you don't know how gorgeous women look like this. రైట్. So doing a raw roles, doing a de-glam roles are equally as powerful and beautiful as a glamorous role. That's what I've realized doing this film. So I'm like, even in my next films, ippudu de-glam cheyali, raw films cheyalante, I have no problem. Please, I will do it. బట్ ఐ థింక్ యు ఆర్ కిల్లింగ్ విత్ యువర్ ఐస్. Yeah. సీరియస్లీ శ్రీవల్లిగా మొత్తం మీ పాత్ర అంతా మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది అనిపిస్తుంది. Oh my god. వెన్ యూ ఇదే జస్ట్ సుక్కు లుక్ sir చెప్పారు. కదా, ఒక కెమెరా వైపు అలా చూసారా, అలా ఉంటుంది అన్నమాట. I think చారడేసి the కళ్ళు same- వేసుకుని అలా చూస్తే ఏమైపోవాలండి అబ్బాయిలు? కాదండి, అంటే ఫస్ట్ నాకు ఒక హ్యాబిట్, నేను వెళ్ళి షూటింగ్ అవ్వగానే ఐల్ కీప్ ఇరిటేటింగ్ మై కోస్టార్స్ అండ్ మై డైరెక్టర్స్. ఇది ఎప్పుడు ఉండేదే. ఎప్పుడు ఉండేది. ఫస్ట్ ఫిల్మ్ నుంచి హౌ ఆర్ యూ సార్, హౌ ఆర్ యూ, ఇట్స్ బిన్ సో లాంగ్ సిన్స్ వి షార్ట్, డబ్బింగ్ జరుగుతుంది అంటే అప్డేట్ జరుగుతుంటాయి. సో మొన్న సుక్కు సార్ తోటి మాట్లాడినప్పుడు హీస్ లైక్,
షూటింగ్‌లో ఏం అర్థం అవ్వదు గానీ, హ్మ్. ఎడిటింగ్‌లో చూస్తే నువ్వు భలే చేసావు అసలు. ఓహ్! నాకు ఎందుకో సార్ డౌట్ పెట్టుకొని ఎళ్లారా డబ్బింగ్ ఈ ఆ! ఎడిటింగ్ రూమ్‌కి. లేదమ్మా షూటింగ్‌లో అయితే నీ యాక్టింగ్ లైక్ నార్మల్‌గా నువ్వు ఎమోట్ చేస్తున్నావు భలే ఉంటది. అవును. కానీ ఎడిటింగ్‌లో చూస్తే నీ కళ్ళే కనిపిస్తుంది. నువ్వు మొత్తం కళ్ళు ఇట్లా కనిపిస్తుంది ఏంది? ఆ! ఐయామ్ లైక్ సార్ నా పర్ఫార్మెన్స్ మొత్తం ఇక్కడే ఉంటది సార్. వేరే ఎట్లా చేయాలో నాకు తెలీదు. లేదు లేదు భలే వచ్చింది. సూపర్‌గా చేసావు అసలు శ్రీవల్లి అన్నారు. అండ్ డైరెక్టర్ గారు అట్లా చెప్తే అంటే ఆమె డైరెక్టర్స్ బేబీ. ఆబ్వియస్‌లీగా. సో అవును. డైరెక్టర్స్ అట్లా చెప్తే నాకసలు అదే టాప్ నా ఆఫ్ ది అవార్డు. వరల్డ్. అవును. నాకింకా అవార్డ్స్ నాకవన్నీ తెలీదు కానీ నాకు అవార్డ్ వచ్చేసింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. నెక్స్ట్ పెద్ద అవార్డు ఆడియన్స్ చెప్పాలి కానీ ఫస్ట్ రేంజ్ బన్నీ సార్, సుక్కు సార్ అవును. అందరూ లైక్ వచ్చి దే స్పోక్ టు మీ దే వర్ లైక్ ఇప్పుడు ఇంత పర్ఫామ్ చేసావు భలే చేసావు యూ హ్యావ్ టు బీ మోర్ కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. ఒక పక్క 'పుష్పరాజ్‌గా' అల్లు అర్జున్ గారు వెరీ డెడికేటెడ్ యాక్టర్. 100% కాదు ఒక పాత్రకి 200% ఆర్ వీలైతే 1000% ఎలా ఇద్దామా అని ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూ చేసే Absolutely. ఒక యాక్టర్. ఇంకో పక్క ఎప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ద ఫీట్ ఉండి అల్లరి అల్లరి చేస్తూ గోల గోల చేసే రష్మిక. ఈ ఇద్దరు సెట్స్‌లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉండేది? I think I was the one who was asking too many questions. ఓకే. అంటే I think I've asked too many questions and I love to hear Allu Arjun sir's point of view. అంటే క్యారెక్టర్ గురించి హీస్ కంప్లీట్లీ సబ్మర్జ్ కానీ లైఫ్ గురించి కూడా ఐ యూస్ టు టాక్ టు హిమ్ అ లాట్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ వెన్ ఐ సే ఐవ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అదే అంటే దిస్ ఇస్ వాట్ ఐ మీన్. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు వీ వుడ్ హ్యావ్ వన్ కాన్వర్జేషన్, వీ వుడ్ హ్యావ్ వన్ టాపిక్ ఆఫ్ కాన్వర్జేషన్, వీ వుడ్ టాక్ అబౌట్ ద క్యారెక్టర్, వీ వుడ్ be like, what do you want? I would go and ask him, what should Srivalli do? What is the comfort meter? How should Srivalli and Pushpa be together? Avanni Yes. discussion, I think more than a co-star, I think he's become a friend who I was comfortable with. వావ్. And when someone turns into becoming a friend, the chemistry is different. Like కనిపిస్తుంది అవును. లైక్ ఇట్స్ ఈజీలీ కనిపిస్తుంది. సో అవును. ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ కానీ ఐ థింక్ హీఈస్ అ వండర్ఫుల్ మ్యాన్ ఇన్ జస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్, జస్ట్ యాజ్ అ వెల్ విషర్, జస్ట్ యాజ్ ఎనీథింగ్. ఇప్పుడు కూడా ఇఫ్ హీ ఫైండ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హీల్ ఫార్వర్డ్ ఇట్ అండ్ సే దిస్ Oh. ఐ ఫౌండ్ రియలీ ఇంట్రెస్టింగ్, ఐ థింక్ యూ షుడ్ ట్రై. అండ్ ఐ లవ్ ఇట్ Okay. when అంటే co-stars అంటే you have that distance, అవును. but when you become a friend you don't have a distance, you can say share anything. So I think I respect him immensely of what a big superstar he is, but despite being a superstar I have a friend. వావ్. So I'm happy. అమేజింగ్. ఐ థింక్ 'పుష్పరాజ్‌గా' అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్‌లో చాలా డెప్త్, చాలా ఇంటెన్సిటీ అండ్ ఒక డిఫరెంట్ షేడ్ ఉంది అని అనిపిస్తుంది. ట్రైలర్ గానీ, ఈవెన్ సాంగ్స్ లిరిక్స్‌లో ఉన్న డెప్త్ కూడా అర్థం చేసుకుంటే దేర్ ఈస్ సో మచ్ టు ఇట్ అని అనిపిస్తుంది. అసలు ఎలాగా ఆయన కన్సీవ్ చేశారని మీరు అనుకుంటున్నారు? వాట్ డు యూ థింక్ ఆఫ్ 'పుష్పరాజ్'? I think Pushpa Raj is powerful. To get into a powerful mood like that, it takes a lot from any actor, no matter how much experience they've had in their Okay. lives. But I think he's worked constantly for almost 2 years now for this character. I think 2, 3, 4, I don't know. Like I've seen him since 2 years, but I think he's worked so hard for such a long time that he's become this powerful person in real. Right? And ఇవన్నీ చేసి when there's a director like Sukumar Garu, when there's a DOP like Kuba, when there's a music director like DSP, when there's this powerful team backing him up, రైట్. it's a winner. Like it's an absolute winner. So I think he's worked the hardest for this film. అవును. I can't say this as a beginner, కానీ కనిపిస్తుంది ఈ ఫిల్మ్లో మాత్రం హీస్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అని కనిపిస్తుంది. అండ్
I give him all the credits. Yeah, he deserves Wow. all the credits in the world. Like, I'm like, I don't know. Nain at least, like, I've worked much lesser in the film as he's worked. Kani, I'm like, etla chesarandi. Asalu, I couldn't have imagined of doing something like this. Ani open ga cheppestunta. Wow. Because he deserves it. And I think as an actor, as a star, as a friend, as a son, as a husband, a father, everything, he's just on top of his game. Mr. Perfect. Yeah, I think I should be saying that. ఆ సాంగ్ ఇంకా అఫ్ కోర్స్ ఆయనకే డెడికేట్ చేసేయాలి Yeah, ఇంకా. yeah. Like, I truly respect him. ఎస్ అండ్ శ్రీవల్లిగా మీ ఇద్దరి అట్లీస్ట్ సాంగ్స్ పరంగా చూస్తే ఆయనేమో శ్రీవల్లి అని మీ వెంట పడుతున్నారు, తర్వాత మీరేమో సామి సామి అన్నారు. అసలు మీ ఇద్దరి ట్రాక్ ఎలా ఉండబోతుంది, కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది? టెల్ us సంథింగ్ అబౌట్ పుష్ప అండ్ శ్రీవల్లి. I think chemistry has worked out really well between Pushpa and Srivalli. Songs lo, I think Sami Sami is the most hard-working song I've ever done అవునా? in my life. Even in stage performances, I didn't struggle so much. I worked that hard for Sami Sami. And Sami Sami, I had Bunny sir supporting me through that song. So that's the only way I could work that hard. You know, and vibe gani, emotion gani, sensuality gani, massness. Like, imagine being sensual, being mass. Like, it was so hard. అవును. Like, I've never done something like that. First of all, mass aithe chesanu gani, sensuality I've never done. That is one blanket I've never touched. ఓకే. But he got the sensuality plus the mass plus the dancer plus the power. Like, I feel like a tigress in that song. So all of this happened because he was present, you know, and I can't thank him enough. And DSP garu aithe, you know how wonderful music he's given. And Pushpa start cheseka mundu, he had told me, అంటే నీకు ఒక సాంగ్ రాస్తున్నా చేస్తున్నా, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అని. అండ్ దెన్ బ్యాక్ దెన్ ఓన్లీ ఐ టోల్డ్ హిమ్ దట్ మీరు చూడండి నేను హార్డ్ వర్క్ చేస్తా. బట్ ఐ థింక్ ఐ హోప్ ఐ హావ్ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. And all these emotions, all the vibe, all the sensuality is coming extraordinarily well because of the way the boys have captured it. So Kuba, he's done spectacular job. He అంటే ఆ లైటింగ్, ఆ స్పెసిఫిక్ యాంగిల్స్ కానీ మనము ఇమోట్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయడం మొత్తం, ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఎవ్రీవన్ ప్లేడ్ దేర్ పార్ట్ సో వెల్ that people are going to see it on 17th what we've created. Yes. And పుష్పరాజ్కి ఐ థింక్ బాడీ లాంగ్వేజ్ కూడా అమ్మా యాడెడ్ కదా. నేను ఒక ఈ ప్రోమో సాంగ్ లో చూస్తే ఎట్లా కష్టం అసలు అలాగే పెట్టుకుని. అమ్మా నేను ఒక 2 షాట్స్ చేసి నేను చచ్చిపోయా అసలు. నేను లైక్ సార్ ఏమైనా చేస్తా కానీ ఇది ఒక్కటి నా వల్ల కాదు సార్. ఐ థింక్ ఐ హ్యాడ్ టు డూ ఇట్ ఇన్ 2 సీక్వెన్స్ ఇన్ ద సాంగ్, బట్ ఐ డోంట్ నో హౌ హీస్ డన్ ఇట్ త్రూ ద ఫిల్మ్. అంటే అండ్ హీస్ టెల్లింగ్ మీ మాట్లాడేటప్పుడు ఇట్లా ఉండాలి, వాక్ చేసేటప్పుడు ఇట్లా ఉండాలి, డాన్స్ చేసేటప్పుడు ఇంకా పైకి ఉండాలి, యాక్షన్ చేసేటప్పుడు పైకి. ఐమ్ లైక్ సార్ ఇదంతా మీరు మైండ్లో పెట్టుకొని యాక్టింగ్ చేస్తున్నారా, మీకు చేయొచ్చా అన్నప్పుడు హీస్ లైక్ యా ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. నో ఇప్పుడు పుష్ప చేసేటప్పుడు అవన్నీ వస్తుంది, తప్పదు. ఐమ్ లైక్ అమ్మో ఇది మరీ ఎక్స్ట్రాడినరీ. కానీ మీరు ఏంటిలో లాగా ఇక్కడ అది నిజంగా చాలా మంది ఇంప్రెస్ అయ్యారు తెలుసా, మీరు వెనకాల నుంచి పుష్పాని ఇమిటేట్ చేస్తున్నాడు అనేది. బట్ యా ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు దానికి? మీరు చేయండి, అది దాన్నే కాపీ చేస్తాను. సో కాపీ పేస్ట్ కొట్టినంతే. బట్ హీ వాజ్ లైక్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, లైక్ ఐ వాజ్ ఫ్రీ ఇనఫ్ టు గో అండ్ ఆస్క్ హిమ్, సో మీరు చేసి చూపియండి అన్నప్పుడు he actually got up and did it. So being a superstar, it's not like one I'd be open enough to go and asking a superstar like that. And when a star like him gets up and does it only for you, just to help you in a shot, is like you got to give it to him. Yes. That's what I mean by
అవును. హీ స్పెషల్. ఎస్. అండ్ నిజంగానే ఒక మనకి తెలియని ఒక క్యారెక్టర్ అంటే శ్రీవల్లి అనే ఒక అమ్మాయి బ్యాక్డ్రాప్ ఏంటి, ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం ఏంటి, అవన్నీ మీకు తెలీదు. దట్స్ అ వెరీ న్యూ వరల్డ్ New, ఫర్ యూ yeah. కదా. సో అసలు ఆ శ్రీవల్లి గురించి తెలుసుకోవడంలో కానీ కన్సీవ్ చేసే విధానంలో బాడీ లాంగ్వేజ్ ఆర్ చూసే విధానం దగ్గర నుంచి ఎవ్రీ లిటిల్ డీటెయిల్ అది మీరు ఎలా దాని మీద వర్క్ చేశారు, సుకుమార్ గారి ఇన్పుట్స్ ఎలా ఉండినాయి, హౌ డిడ్ హీ గైడ్ యూ త్రూ ది క్యారెక్టర్? I think we figured out the character as we were shooting for the film. ఓ అంటే మనము ప్రీ కాన్షియస్నెస్లో వెళ్ళలేదు, బికాస్ జనరలీ ఓకే వీ వుడ్ హ్యావ్ వన్ ఐడియా. అమ్మాయికి అయితే ఐ థింక్ వీ హ్యాడ్ అన్ ఐడియా, కానీ వీ వెంట్ ఆన్ సెట్ అండ్ వీ ఫిగర్డ్ అవుట్ on the process of working what the Srivalli character is. ఓకే. So I think till the last day I was just learning what Srivalli is. And second half lo inka I'll be learning what Srivalli is, because Okay. then she would have grown up a little more. అవును. You know, so it was just it was on process, everything. But I think I have to give a lot of credit to Sukumar sir, because ipudu when you have to create a whole different world kada, that concept is only very taxing. ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయొచ్చు, ఒక స్టోరీ రాయొచ్చు, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఒక వరల్డ్ని క్రియేట్ చేయాలంటే ఇట్స్ అ డిఫరెంట్ Yes. బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అవును. అండ్ ఇలాంటి యాక్టర్స్ తోటి ఇప్పుడు స్క్రీన్ మీద 17 చూస్తే రష్మిక కనిపించదు, శ్రీవల్లి కనిపిస్తుంది, అల్లు అర్జున్ గారు కనిపించదు, పుష్పరాజ్ పుష్పరాజ్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ. సో లైక్ ఇమాజిన్ getting these characters and transforming these characters into these characters. And this is something only he's foreseen, none of us. అవును. అంటే నాకు మాత్రం స్క్రిప్ట్ క్యారెక్టర్ గురించి ఏం తెలియదు. అవును. దేవర్ లైక్ చిత్తూరు స్లాంగ్ నేర్చుకొని రావాలి. ఐమ్ లైక్ ఓకే సార్, క్యారెక్టర్కి ఎంత కావాలి అంత నేర్చుకుంటా, ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో డూయింగ్ ఆడవాళ్ళు జోహాలు. అవును. సో ఒక స్లాంగ్ పికప్ చేసుకుంటే ఆ స్లాంగ్ అన్ని ఫిల్మ్స్లో అట్లనే వస్తుంది. సో అవును. ఇట్స్ హార్డ్. దట్ ఇట్స్ నాట్ యువర్ మదర్ టంగ్ కదా, ఎంత కాదన్నా మీకు తెలుగు వచ్చినా కూడా No, it's very నాట్ different. దట్ ఈజీ. అవును. But also me, as Rashmika, I tend to pick up languages really fast. And I tend to make it mine. ఓకే. Ippudu, I'm not from Telangana, but I have a Telangana slang అవును. apparently. అవును. So ఇక్కడ వర్క్ చేస్తున్న దాన్ని బట్టి మీకు అలా exactly. అవును. అలా వస్తుంది. So I'm like, ఇప్పుడు చిత్తూరు స్లాంగ్ నేర్చుకొని ఐ కాంట్ గో టు మై అదర్ ఫిల్మ్స్ అండ్ డూ చిత్తూరు స్లాంగ్. దట్స్ వెరీ డిఫరెంట్. అవును. అవును. ఆ చిత్తూరు స్లాంగ్లోనే ఆ బిహేవియర్, ఆ మేనరిజమ్స్ వేరే ఉంటుంది. I'm like, అమ్మాయ్యా ఎలా? But I think Srivalli is something which only Sukumar sir had foreseen or we figured out on set. And మనము క్రియేట్ చేసాం. బన్నీ సారు, సుక్కు సారు, నేను కూర్చొని ఇది వర్కౌట్ ఉందా, ఓకే. ఆర్ ఇట్లా చూడడం వర్క్ అవుతుందా, ఆర్ ఇది చేయొచ్చా ఈ క్యారెక్టర్కి, అవన్నీ ఆన్ ప్రాసెస్ నేర్చుకున్నాం. సో యా ఇట్ జస్ట్ గాట్ క్రియేటెడ్ అట్లా. రష్మిక, మీ డైలాగ్ మీకు ఎలాగో వచ్చేస్తుంటుంది, ఆబ్వియస్ గా బోల్డ్ సార్లు దాన్ని బై హార్ట్ చేసి ఉంటారు. బట్ మాకు పుష్ప డైలాగ్ కావాలి ఏదన్నా. అమ్మయ్యా, నాట్ జస్ట్ తగ్గేదేలా, ఇది ఎవరైనా చెప్తారు. అందరూ అందరూ చెప్తున్నారు అసలు. చెప్తున్నారు. ఇంట్లో వెళ్తే తగ్గేదేలే, ఏంద్రా తగ్గదేలే, నా బాడీ తగ్గేదేలే. బట్ అంటే ఐ థింక్ I'll tell the trailer thing only. I love it when Pushpa goes like, "ಏನು ಪಾಪ నచ్చనా నీకు?" చచ్చి నువ్వు నాకు నచ్చదే. I love that scene. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నా తెలుసా, ఏదో అక్కడే పుట్టి పెరిగినట్టు చెప్తున్నారు మీరు ఆ యాస. అంటే చెప్పాను కదా అండి, కొంచెం అంత బాగా వచ్చేసి మైండ్లోనే వచ్చేసింది. ఉంటుంది. నేను నిజంగా నిన్న ఏదో ఒకటి కొంచెం స్పీచ్ ప్రాక్టీస్ చేద్దామని నా టీమ్ తోటి చెప్తుంటే లైక్, నువ్వెందుకు చిత్తూరు స్లాంగ్ మొత్తం స్పీచ్లో మెయింటైన్ చేస్తావా? నేను చిత్తూరు స్లాంగ్లో మాట్లాడుతున్నానా? అయ్యో లేదు, సారీ, దట్ వాస్ జస్ట్ సబ్ కాన్షియస్ అని. దట్స్ వాట్ ఐ మీన్. లైక్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us are subconsciously talking in that slang. అవును. అవును. కానీ ఐ ఫైండ్ చిత్తూరు స్లాంగ్ really really hot.
ఏం చెప్పినా తిట్టట్లాగా ఉంటుంది. కానీ మీరు మాత్రం చాలా బాగా క్యాచ్ చేశారు అసలు నిజంగా. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ అనేది ఏ రేంజ్ హిట్ అయిందో మనందరికి తెలిసిందే. ఇన్ ఎవ్రీ విచ్ వే ఇట్స్ ఎ మ్యూజికల్ హిట్ Yeah, పుష్ప yeah, అనేది. yeah. ఓ పక్క రీల్స్, యూనో కవర్ సాంగ్స్, ఎక్కడ చూసినా ఈ సాంగ్సే పుష్ప సాంగ్స్. సో ఆబ్వియస్గా శ్రీవల్లి మస్ట్ బి స్పెషల్ అండ్ సామి మస్ట్ బి స్పెషల్, వెరీ స్పెషల్ ఫర్ Oh, యూ. for me, మీరు like I చూసారా said, ఈ రీల్స్ గానీ ఈ స్టెప్ చాలా మంది కాపీ అవునండి. చేయడం? ఒక చిన్న బేబీ చూసేది చేసేది చూసి ఐ వాస్ లైక్, అరే నాకు కూడా చేయాలనిపిస్తుంది. అండ్ మీ స్టెప్ ఒకటి చూపే బంగారం అయ్యే ఉంది కదా. Yeah. అమ్మో. And also I think Sam's song has come out so beautifully. I'm like, అరే వా, మా what సాంగ్ ఎన్నిసార్లు విన్నా కదా. సో Yeah, మెస్మరైజింగ్, the singers have sang so well. Sam's done so well. Arjun so looks so good. It's captured so well. I'm just like వాళ్ళిద్దరి స్టెప్ ఒకటి అమ్మో crazy. I was like, చూడాల్సిందే "Arey, so నిజంగా." cool this is. అవును. యా, ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఇలా ఒక్కొక్కటి అన్ని అలాగా కదా. మీకు మీ కళ్ళలో ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. It's great. Like I'm actually genuinely excited. ఎస్ ఎస్. అంటే ఐఎమ్ జస్ట్ లైక్, ఓకే మన దగ్గర ఈ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, క్రేజ్ ఉంది, హైస్ ఉంది, ఆ ఫిల్మ్లో ఈ మాస్ ఉంది, అవును. అన్నీ ఉంది. ఐమ్ లైక్, ఇప్పుడు వాట్ ఈస్ నాట్ దేర్? అవును. యాక్షన్ ఉంది. ఐమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రైట్ రైట్. యా, ఐ థింక్ మొత్తంగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మేము పుష్పకి సంబంధించి. డెఫినెట్లీ. సో పుష్పకి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి పాన్ ఇండియన్ ఫిల్మ్ గా ఇది 5 భాషల్లో అవును. ఇండియాలో రిలీజ్ Yes. అవుతోంది. ఎస్. సో ఇది మామూలు విషయం కానే కాదు. డెఫినెట్ గా బాలీవుడ్ నుంచి మొత్తం సౌత్ వరకు అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు మూవీని. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఐ అండ్ థింక్ మన కాన్సెప్ట్ వచ్చి చాలా కోర్ అండి. ఇట్ ఈస్ సంథింగ్ అబౌట్ రెడ్ శాండిల్. ఇట్ ఈస్ అ వెరీ కోర్, వెరీ టైట్ సబ్జెక్ట్. కానీ దీని రీచ్ చూస్తే ఇట్స్ నేషనల్ వైడ్. It's actually, you could even push it as a conceptual film to a global statement also. Kani, I think why it has become a pan-India film is because I think our team, Manamu Pushpa Chesetappudu, we also have stars from different places. We have Dhananjay from Karnataka. We have Fahad sir from Kerala. We have like literally, like I come from Karnataka and Coorg side, and Bunny sir literally comes from everywhere. He also has Yes, fans in yes. the north side. So I నార్త్ think లో ఈక్వల్ గా ఉంది అండ్ మలయాళంలో ఆఫ్ కోర్స్ ఈక్వల్లీ హి ఇస్ ఎ Exactly, సూపర్ స్టార్ దేర్. exactly. yes. And I think a lot of people from across the nation have been watching our films. So Pushpa teaser release అయ్యేటప్పుడు కూడా I was in Bombay, అండ్ నేను ప్లే చేస్తూ నేను చూస్తున్నప్పుడు దే ఆర్ లైక్, వాట్ యూ వాచింగ్ అని వచ్చి చూసేటప్పుడు ఐమ్ లైక్, నో పుష్ప టీజర్ గోట్ రిలీజ్. అండ్ అందరూ వాళ్ళ సీట్లో కూర్చొని దే ఆర్ వాచింగ్ ద టీజర్ లైక్, అరే మ్యాడ్ కూల్ ఇట్ లుక్స్ బ్రో, లైక్ వెన్ ఇస్ ఇట్ రిలీజింగ్, అది ఇది అని. అవును. So I think they're very excited, and the concept of pan India release, why we're doing it is because we want audience to get connected to the film. ఇప్పుడు తెలుగు film లా చూడడానికి బాగుంటుంది, అవును. కన్నడ film కన్నడలోనే చూడడానికి బాగుంటుంది. So when it comes to a pan India, we're shooting it in different languages, we're dubbing it in different languages, we're releasing it in different languages so that people enjoy it and celebrate it as their own film, రైట్. you know. So I think it's going to work massively. Yeah, మీకు రెస్పాన్స్ వస్తుందా అన్ని వైపుల నుంచి, అన్ని లాంగ్వేజెస్ నుంచి? I think I'm getting like excitement from all over the nation, because now that I'm doing Hindi films, I'm reaching out to different parts of the అవును. nation, and I've done so many South films, so people here know me really well. And since I'm very అంటే నేను చాలా రీచబుల్గా ఉన్నా నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి. సో వాళ్ళు చెప్తూనే ఉంటారు, we're excited for 17th అని. And I'm working with different people from literally everywhere, from every corner of the nation I'm working with. రైట్. So you know, one team will have people from Karnataka, Tamil Nadu, there, Bengal.
Gujarat, everywhere. అవును. So I work with all these people, and everyone are so excited about Pushpa. Everyone are waiting for Pushpa. So I think chala I have high hopes on this film, వండర్ఫుల్. and I think they should also keep high hopes on this film. పుష్ప సినిమా మీ కెరియర్ లో ఒక గేమ్ చేంజర్ అని అనుకుంటున్నారా? I hope it is. ఓకే. I hope it is, because I like to be a actor. I like to be a core actor, and idi na this is showing me as an actor. This is showing me as a heroine. This is showing me as Srivalli in different. Ante idi చూసి I'm hoping that people write more scripts like this. I'm hoping people write more characters like this. Endukante I was also talking to Bunny sir. He told me, అంటే యూ మైట్ బీ థింకింగ్, నువ్వు అనుకుంటావేమో కానీ హీరోయిన్స్ గురించి అంత స్క్రిప్ట్ రాయేటప్పుడు మనము ప్లాన్ చేసేటప్పుడు అంత ఆలోచించమని. కానీ దట్ పర్స్పెక్టివ్ ఇస్ వెరీ రాంగ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్, ఇప్పుడు నా క్యారెక్టర్కి ఒక జాబ్ ఉంది ఫిల్మ్లో. ఆ జాబ్ కోసం దే థాట్ అబౌట్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 4, 5, 6, 7 months. So he's like, never think that we don't put equal thought into a heroine's character. So they never underestimate a heroine. They never. Yes. Like that's what he's told me. And I felt so confident about this that I want to do only films like this. Right. Films where the directors are thinking about the female leads also. Yes. Equally. Because ఇప్పుడు అబ్బాయి లైఫ్లో there's not only అబ్బాయి. అవును. Like there's a family అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, anything. There is always a woman. So when you give focus on the woman, the man also highlights as much. If my character wasn't so powerful, Pushpa wouldn't have like a sort of a wall to bounce off. Like example, he told me this also. He's like, when the character అంటే నువ్వు ఇంత బాగా చేయలేదు అంటే I couldn't have done so well. Right. Which is big words coming from a star. But if you think about it in a character perspective, that is true. Like I couldn't have been Srivalli if Pushpa wasn't like that. I could do Srivalli because Pushpa was Pushpa. Yeah. So it's equally the other way around. So I think this film is going to be special. I hope it's a game changer. Okay. I really hope it is. But it's going to be truly special. Yeah. Allu Arjun garu, నేను ఇందాక అన్నట్టు వర్క్ స్పేస్ లో ఉంటే ఈస్ కంప్లీట్లీ ఇంటు ద క్యారెక్టర్. బట్ ఆఫ్ కెమెరా వెన్ హీస్ ఎట్ చిల్ స్పేస్ ఎలా ఉంటారు? I can only see him as Pushpa. అవునా? అంటే ఆ మేకప్ తోటి కూర్చుంటారు కదా. అవును. మేకప్ ఆ కాస్ట్యూమ్ లో కూర్చుంటే అట్లనే కనిపిస్తుంది. సో ఐమ్ లైక్ పుష్పరాజ్. ఓకే. నేను కూడా శ్రీవల్లిలా కూర్చుంటా. బట్ ఐ థింక్ డెఫినెట్ గా ఇవన్నీ కూడా క్యారెక్టర్ నేమ్స్ తో గుర్తుండిపోయే రోల్స్, అందులో డౌట్ లేదు. ఇప్పుడు వింటున్నారు కదా అందరూ, ఏంది సామి అవును చేస్తారా సామి? అవును, అట్లానే. సో ఇట్స్ గోయిన్ టు బి సామి, శ్రీవల్లి, పుష్ప. సరదాగా రష్మిక సామి సామి పాట పాడితే ఈ ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. సామి సామి డాన్స్ చేస్తాను కానీ సామి సామి సాంగ్ ఎప్పుడు పాడను. అంతేనా? అదే డాన్స్ చేస్తారా? అంటే ఇప్పుడు సారీలో అదే బాగుంటది కదా. బట్ సింగింగ్ అంటే మీరు ఎప్పుడైనా విన్నారా నేను పాడేది? వింటే బాగుంటుందని అనుకుంటున్నా. వద్దండి, వద్దు నాన్న. అంతేనా? మాకు రిస్కా చాలా. ఇక్కడ నుంచి ఇప్పుడు రన్ చేస్తారు కదా, అటు సైడ్ రన్ చేస్తారు. December 17th థియేటర్స్కి వెళ్ళిపోతాం పరిగెత్తుకుంటూ. Best. Yeah. Wonderful talking to you. Lovely as usual, Rashmika. ఎప్పటిలాగే lovely. We love you. I can't lift this. I know, I understand. We love you so much. Thank you. And I hope శ్రీవల్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని అనుకుంటున్నాను. Thank you. Yeah, thank you so much. Thank you for being so with much us and for- all the very best. Thank you. Not just for Telugu film industry, మొత్తం అన్ని languages లో పుష్ప తగ్గేదేలే. I hope it works, really works. I hope you watch it. I hope Of course, you like we are it. waiting. I hope I hear your reviews. Me reviews cheppandi. If there's anything I should improve, please let me know. ఇంతకన్నా హంబుల్నెస్ ఉండదేమో. Really, but Yeah. I hope you like the film. Wonderful. We are waiting, Rashmika. Thank you so much. Thank you.